ఖాళీ పాత్రలని సమృద్ధిగా నింపినట్టు ఖాళీ అయిపోయిన నీ బ్రతుకుని నా తండ్రి సమృద్ధితో నింపబోతున్నాడు. చీకటి నిండిన నీ జీవితంలో విషాద ఛాయలు అలుముకున్న నీ బ్రతుకులో ఆనందకరమైన అనుభవాలను రప్పించబోతున్నాడు నా ప్రభు. ఇక్కడ ఉన్న వాళ్లే కదా, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా ప్రేమతో చెప్తా ఉన్నాను. నేను జూమ్ లో కొంతమంది కనిపిస్తా ఉన్నారు. ఇప్పుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు నా దేవుడు. సంవత్సరముల ఆరోగ్యమును నీకు మరలా రప్పించదను, నిన్ను స్వస్థపరుస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. నీ సంపదను రెట్టింపు చేస్తానని మాట్లాడుతున్నాడు. నీ లేమిని, నీ దరిద్రతను కొట్టివేస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. నీ శాపమును తొలగిస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. పతనమైన నీ జీవితాన్ని పునర్నిర్మిస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పటిదాకా వంకర టింకరగా తిరిగా, కనీసం ఈ రోజన్నా అప్పు చెప్తావా? యేసయ్యకి నీ జీవితాన్ని ఆహ్వానిస్తావా? లోబడతావా? చెప్పింది చేస్తావా? అన్నా నేను సిద్ధం. ఇక నన్ను నేను అప్పగించుకుంటున్నాను నా ప్రభువుకి. ఇక ఆయన చిత్త ప్రకారమే నేను చేయాలనుకుంటున్నాను. నా కోసం ప్రార్థించన్నా అంటే నేను నీ కోసం ప్రార్థన చేస్తాను.